హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ 88 మీడియా ఫిష్ మీడియా. చూడండి ఫ్రెండ్స్, ఇది పసుపార అంటారు. పసుపార చేపలండి. ఈ చేపలు చాలా బాగుంటాయండి. ఇవి అందంగా ఉంటాయి. చూడండి, సన్నంగా ఉండి అందంగా ఉంటాయి అన్నమాట. చూడండి, కింద పసుగాను పైన గ్రీన్ కలర్ ఉంటుంది. ఇవి ఈ పసుపారలన్న పారలన్నవి చాలా రకాలుగా ఉంటాయి. తెరపార, పసుపార, ఇదిగో గుండుపార, ఇలాంటివి చాలా రకాల పారలు ఉంటాయి. అయితే ఈ పారలని ఎక్కువగా డ్రై ఫిష్ కిందనే తయారు చేస్తూ ఉంటారు. ఈ చేప గుండుపార అంటారు అనుకుంటా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని డ్రై ఫిష్గా అంటే ఉప్పు చేపగా తయారు చేస్తూ ఉంటారు ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అతను వ్యాపారస్తుడు ఉప్పు చేపలు తయారు చేస్తున్నాడు. అంటే ఈ పారలన్నీ కొనుగోలు చేసి అంతర్వేది ఫిష్ మార్కెట్లో ఉప్పుగా పెట్టి డ్రై ఫిష్గా తయారు చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దట్టంగా తయారు చేశాడు, వెడల్పుగాను. దానికి ముళ్ళు తగలకుండా కోసాడు. తర్వాత ముళ్ళు పక్క నుంచి కండను కోయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉప్పు చేప కింద తయారు చేస్తాడు కదా, ఆ ఉప్పు ప్రతి భాగంలోకి వెళ్ళి దాన్ని ఉప్పు బాగా పట్టుకునేలాగా చేస్తారు. ఆ తర్వాత దీన్ని పూర్తిగా కడుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కడుగుతున్నాడు. ఇది రెడ్గా ఉంది కదా వాటరు, అంటే ఈ చేపలు ఎక్కువగా కడగడం వల్ల ఆ రెడ్ వచ్చేసింది. ముందు వైట్గా ఉండేది వాటరు, ఆ రెడ్ వచ్చింది. ఇది మురుకు వాటర్ కాదండి, ఇది ఉప్పు వేసి ఉప్పుని కరిగించి దాంట్లో ఊరబెడతారన్నమాట కాసేపు. కొంతమంది ఒక రోజు మనం ఊరబెడతారు. అయితే ఇతను కాసేపే ఊరబెట్టి వెంటనే తీసేసి దానికి ఉప్పు పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వైట్ ఉప్పునే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ ఉప్పు ఇక్కడ వాళ్ళు చెన్నై నుంచి రప్పిస్తున్నారంట. అంటే ఈ లోకల్లో ఉప్పు తెల్లగా ఉండలేదని చెన్నై ఉప్పు చాలా తెల్లగా ఉంటుందంట. అందుకని ఉప్పు అంతా కూడా చెన్నై నుంచి, అంటే నెల్లూరు దగ్గరగా ఉంటుంది కదా, అక్కడ ఎక్కువగా ఉప్పు పండుతుంది. ఆ ఉప్పు అక్కడ నుంచి వైట్ ఉప్పుని రప్పించి దీంట్లో పెడుతున్నారు. ఇలా మీరందరూ చూడండి ఫ్రెండ్స్, అంతలాగా ఈ ఉప్పు చేపను తయారు చేస్తున్నారు. చాలా ప్రాసెస్ అండి ఇది. అంటే ఇలాగా కోసిన తర్వాత అలా నర్రల కింద తీసి కడిగి కాసేపు ఊరబెట్టి దానికి ఉప్పు పట్టించి ఇలాగ బాక్సుల్లో పెట్టి 3 రోజులు ఉంచుతారంట. చూడండి ఎలా పెడుతున్నాడో. వరుస క్రమంలో పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క చేపనని ఇలా 3 రోజులు ఉంచుతారంట. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టి కడిగేసి మొత్తం ఉప్పు అంతా పోయేలాగా కడిగేసి ఎండబెట్టడం జరుగుతుంది. చూసారు కదా, మళ్ళా తీస్తున్నాడు ఒకటి ఉప్పు పెడుతున్నాడు. ఉప్పు పెట్టి మళ్ళీ అదేవిధంగా వరుస క్రమంలో పెట్టి దానికి 3 రోజులు ఉంచడం జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఉప్పు చేప తింటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉప్పు చేప ఎక్కువగా